విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారితో విజయనేత్ర ప్రత్యేక ఇంటర్వ్యూ. ఈ 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం. ఈ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేడు. ప్రజల ఆశీస్సులతో ఎస్కోట నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తాము. మరి అదే భావనలో స్ఫూర్తితో ఆనాటి డీలిమిటేషన్లో మరి లలితమ్మని నా కుటుంబ పరంగా ఆనాడు మహిళా కోటాలో మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నియోజకవర్గ ప్రజలు చెప్పడం, ఆ దిశగానే గౌరవ చంద్రబాబు నాయుడు గారు సాధారణ గృహంగా ఉన్న నాకు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థినిగా ఎస్కోటకు ప్రకటించిన నాటి నుండి వాళ్ళకి 20 ఏళ్ళకి వచ్చాను. 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు ఆదరించారు. మొన్న 19 ఎన్నికలు అనేది ఒక గాలి, అందులో అనుకోని పరిణామాల కోణాల్లో గతం కంటే కూడా మెజార్టీ ఓట్లు వచ్చిన ఓటం అనేది జరిగింది. అది పెద్ద ఇష్యూ చేయదలుచుకోలేదు. మరి గెలిచిన ఎమ్మెల్యే ఈ 5 ఏళ్ళు కూడా ప్రజలకు ఆయన అందుబాటులో లేడు. ఏ గ్రామం ఎక్కడో నియోజకవర్గ ముఖ చిత్రమే తెలియదు. పారదర్శకత పరిపాలన అనేది అసలు ఇక్కడ నియోజకవర్గంలో లేదు. ఏకపక్షంగా ఎవరేం చెప్తే ఆయనకు నచ్చిన విధంగా ఈ 5 ఏళ్ళు వెళ్ళాడు. అలానే ఎన్నికల హామీలు నాకంటే విద్యావేత్తని ఒక ఎన్ఆర్ఐని అని చెప్పి ఈ కడుబండి శ్రీనివాసరావు ఆ రోజు ఎలక్షన్లో ఓట్లు అడిగి జగన్ ఎలాగైతే రాష్ట్రాన్ని దగా చేసి మోసం చేశాడో ఈ కడుబండు కూడా లేనిపోని అభాండాలు వేసి ఎన్నికల హామీలు ఇచ్చి ఇక్కడ గెలవడం జరిగింది. మరి ఆ ఎన్నిక హామీల్లో ఏ ఒక్కటి కూడా ఇవాళ ఆయన నెరవేర్చలేదు ఈ 5 ఏళ్ళలో. అంటే నేను ప్రతిపాదనలు ఆనాడు స్టేట్ డివిజన్లో స్టేట్ అంతా కూడా నూతనంగా కాలేజీలు గవర్నమెంట్వి, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీల నేపథ్యంలో నా దగ్గర కొన్ని పెండింగ్ ఉన్నాయి. మరి వాటిని రాష్ట్రం అంతా కూడా ఒక యూనిఫామ్గా ఇచ్చే నేపథ్యంలో నా దగ్గర పెండింగ్ పడ్డాయి తప్పితే ప్రతిపాదనలు ఏమి ఇచ్చాను. ఎన్నికలకు ముందు శాంక్షన్స్ వచ్చేలోపు ఎన్నికలు రావడం నేను ఓటం అనేది అయింది. వాటిని ప్రధాన అంశాలుగా తీసుకొని కడుబండి శ్రీనివాసరావు ఆ రోజు ఎన్నిక హామీలు ఇచ్చాడు. ఏదైతే జామిలో జూనియర్ కాలేజీ కావచ్చు, కొత్త వలసలో డిగ్రీ కాలేజీ కావచ్చు, అదేవిధంగా ఎల్కోట్లో జూనియర్ కాలేజీ కావచ్చు, ఆయన మాట ఇచ్చాడు. ఒక ఐటీ కంపెనీని కూడా తీసుకొస్తాను ఈ ప్రాంతానికి, నేను ఒక ఎన్ఆర్ఐని, ఆ కంపెనీలు తీసుకొచ్చే ప్రధాన పాత్ర నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని చెప్పాడు. మరి ఎక్కడ వాళ్ళ ఐటీ కంపెనీలు ఇక్కడ లేవు, యువతకు ఉద్యోగాలు లేవు నియోజకవర్గంలో. ఆ రోజు మాయ చేశాడు ఆయన. డిగ్రీ కాలేజీ లేదు, జూనియర్ కాలేజీలు లేవు. ప్రధానంగా నా దగ్గర ఆనాడు చంద్రబాబు గారు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో శాంక్షన్ చేసుకున్న ట్రైబల్ యూనివర్సిటీ ఈ జిల్లాకి నా ప్రాంతంలో 550 ఎకరాలు సుమారు ఆనాడు చంద్రబాబు గారు సెంట్రల్కి శాంక్షన్ కోసం పంపించి శాంక్షన్ అయితే ఆ ట్రైబల్ యూనివర్సిటీ పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోతుంటే దాని మీద కనీసం చిత్తశుద్ధి కూడా లేకుండా మాట్లాడకుండా దొంగ నెపంతో ఈ ఎమ్మెల్యే అయితే ఇవాళ వ్యవహరించాడు. ఇంకెక్కడ ఆయన విద్యా సంస్థలు ఈ నియోజకవర్గాన్ని ప్రభుత్వాన్ని తేగలడు. ప్రస్తావన తేలేదు. ఉన్నదాన్ని పక్క నియోజకవర్గానికి వెళ్తుంటే అడిగే నాదుడు లేడు, అడిగే ప్రసక్తే లేదు. కనీసం మానవత్వంతో ప్రెస్ మీట్ అయినా ఇవ్వలేకపోయాడు. అదే యూనివర్సిటీ మా ప్రాంతం ఈ పాటికి పనులు మొదలు పెడితే కొంతమందికి ప్రస్తుతం ఈనాటి పరిస్థితుల్లో ఉపాధి, కొన్ని ఉద్యోగ అవకాశాలు కలిగేవి కదా. దాని మీద శ్రద్ధ లేదు. పతంజలి అనే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది నా హయాంలో చంద్రబాబు గారు. దానికి కూడా అతిగతి లేదు. ఇలా ఏవైతే ఆయన ఎన్నిక హామీలు ఇచ్చాడో ఎన్నికల హామీలు ఏవి కూడా అసలు నెరవేర్చలేదు. ఎప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో కూడా లేని వ్యక్తి. మరి వ్యక్తిగతంగా మరి నా విషయానికి వచ్చేసరికి
ఎన్నికల నాడు తప్పితే నేను ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలందరికీ బాధ్యతతో పనిచేయాలనే నేను ప్రజలందరికీ సర్వీస్ 2 సార్లు ఇచ్చాను. నా సర్వీస్ చూశారు. వాళ్ళందరూ కూడా మాట్లాడేది ఏంటంటే, అనవసరంగా మనం ఒక్క అవకాశంలో లలితమ్మను ఓడించుకొని తప్పు చేసామనే మాట ప్రజల్లో ఉంది. తప్పకుండా నా నియోజకవర్గ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కూడా ఇవాళ నియోజకవర్గంలో నాకు ఆదరణ ఉండి నా విజయానికి సహకరిస్తారని నేను అపూర్వమైన నమ్మకంతో ముందుకెళ్తున్నాను. ఏ గ్రామం వెళ్ళినా ప్రజలందరూ కూడా అభిమానంతో ఆదరిస్తూ తప్పకుండా చంద్రబాబు గారు రావాలి, వారి ఆధ్వర్యంలో ఈ కోళ్ళవారి కుటుంబం ఎవరికైనా పనిచేస్తాం కానీ చేయలేకపోతే చేయలేమని చెప్తాం కానీ హాని అనేది ఏ రోజు నా కుటుంబం చేయలేదు. మరి ఆ విధానంలో కూడా ప్రజలు ఆదరించి ఇవాళ నన్ను ముందుకు నడిపిస్తారు. ఈ విజయంలో అపూర్వ పాత్ర పోషిస్తారని నేనైతే మంచి నమ్మకంతో ముందుకెళ్తున్నాను. సార్, ఎస్కోట్లో టీడీపీ జెండా ఎగరేసి చంద్రబాబు గారికి కానుక ఇస్తారా? తప్పకుండా నాయన. చంద్రబాబు గారు ఇవాళ ఏదైతే ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా ఈ ఎన్నికల టైంలో ఆల్ పార్టీస్లో టికెట్లు ఆశించిన ఆశావాహులు ఉన్నారో మరి అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు నా నియోజకవర్గంలో కూడా ఆశించిన ఆశావాహులు ఉన్నారు. వాళ్ళను కూడా ఇవాళ నేను కలుపుకుంటూ ఈ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా నా విజయానికి, భరత్ గారి ఎంపీ అభ్యర్థి విజయానికి ఇవాళ మేము ముందుకు అడుగులు వేస్తున్నాము. మా మధ్య ఎటువంటి అరమరికలు లేవు. మంచి మెజార్టీలతో గెలిపించుకొని ఏదైతే చంద్రబాబు గారు నన్ను నమ్మి ఈ ఎస్కోట్లో ఈ సీట్ని నాకు ప్రజల ద్వారా వచ్చిన సర్వేల్లో అనౌన్స్ చేశారో తప్పకుండా గెలిపించి మా గౌరవాన్ని తెలుగుదేశం కంచుకోట ఎస్కోట అనే విధంగా వారికి కానుగ్గా పార్లమెంట్, అసెంబ్లీ మంచి మెజార్టీలతో ముందుకు నడిచి గెలిపించి అప్పచెప్తాం. ఇదైతే వాస్తవం. అందరం కూడా ఒక మాట మీద ఉండి ముందుకెళ్తున్నాం. అందరికీ నమస్కారాలు.